ఆల్రెడీ అప్లికేషన్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే మహాలక్ష్మి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బస్సు ఫ్రీ ప్రయాణమే కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 10 లక్షలు కానివ్వండి ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. దానికి సంతోషంగా ఉంది. మహిళలందరి తరఫున మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఈరోజు ఫ్రీగా వెళ్ళాల్సి రావడము చాలా సంతోషంగా ఉంది మహిళల తరఫు నుంచి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇది చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. ఎందుకంటే 60 సంవత్సరాలు పాలించిన ఏం చేస్తున్నారు అంటున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రము ఈరోజు రాగానే మొట్టమొదటిసారిగా 6 గ్యారంటీల్లో ఈ 2 గ్యారంటీలను చేసి నిరూపించడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్న పేరు అలాంటిది. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నిన్నటికి నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఎమ్మెల్యే గారు ఇక్కడ సంజయ్ కుమార్ గారు రాయకల్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. 6 గ్యారంటీలు నెరవేర్చాలని. మీలాగా 10 సంవత్సరాలైనా ఏ ఒక్క 100 గ్యారంటీలు కూడా ఒక్కటి కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది చేసి చూపెడుతుంది. దానికి ముందు మొట్టమొదటిదే ఈరోజు ఫ్రీ బస్సు ప్రయాణమే కానివ్వండి, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఆరోగ్యశ్రీలో 10 లక్షలే కానివ్వండి మొదటిగా నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తుంది. మీకు తెలుసో లేదో మేము ప్రచారం చేసినప్పుడు కూడా 1వ నెల 1వ తారీఖు నుంచి అన్నీ చేస్తామని చెప్పాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనే అక్కాసుతో ఒక్కరోజు కూడా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నిజంగా చాలా విడ్డూరము. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చేసి చూపెడుతుంది. ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని మాట నిలబెట్టుకున్నారు. ఇదే రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున అది ఇచ్చి చూపెట్టింది. అదేవిధంగా 6 గ్యారంటీలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. తప్పకుండా 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇప్పటికీ 2 పూర్తి చేయడం జరిగింది. ముందు అన్నీ కూడా చేసి చూపెడుతుంది. అదేవిధంగా మీరేదైతే చెప్పారో 10 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయారు. దానికి నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం మేము. ఈరోజు అందరికీ కూడా మహిళలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మహాలక్ష్మి పథకాన్ని లాంచింగ్ చేసిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ